హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీట్ వినాలని చాలా లేడీస్ అనేది చాలా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. సో ఈ హార్ట్ బీట్ అనేది బేబీకి ఎప్పుడు వస్తుంది, సో ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది, అండ్ ఒకవేళ హార్ట్ బీట్ రాలేదు అంటే ఎంత టైం వరకు వెయిట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి మిస్డ్ పీరియడ్ అంటే ఇప్పుడు పీరియడ్ రావాల్సిన టైంకి రాలేదు అన్నప్పుడే మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోమంటాము. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మిస్డ్ పీరియడ్ రోజే యూజువలీ మనకి ప్రెగ్నెన్సీ అనేది ఉంటే పాజిటివ్ వస్తుంది. ఇది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనం గమనించవచ్చు. బట్ లేట్గా పీరియడ్స్ వస్తున్నాయి అన్న వాళ్ళకి కొంచెం లేటుగానే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ యూజువలీ 4 వారాలకే మనకి పాజిటివ్ అనేది తెలుస్తుంది. యూజువలీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన 1 వీక్కి ఫస్ట్ స్కాన్ అనేది చేస్తామండి. అంటే 5 వారాల అప్పుడు యూజువలీ ఫస్ట్ స్కాన్ చేస్తాము. ఫస్ట్ స్కాన్లో కూడా 50% ఆఫ్ ద కపుల్స్కి హార్ట్ బీట్ అనేది వచ్చేస్తుంది. సో 5 వారాల బేబీకే మనము హార్ట్ బీట్ అనేది స్కాన్లో గమనించవచ్చు 50% ఆఫ్ ద కపుల్స్లో. మ్యాక్సిమం 6 వీక్స్ కల్లా మోస్ట్ ఆఫ్ ద కపుల్స్లో మనము మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్లో ఫీటల్ హార్ట్ బీట్ అంటే బేబీ హార్ట్ బీట్ అనేది మనం స్కాన్లో చూసుకోవచ్చు. సో యూజువలీ మనము ఫస్ట్ స్కాన్ మోస్ట్ ఇంపార్టెంట్గా 1 వీక్లోనే చేస్తాము 5 వారాలప్పుడే. ఎందుకంటే చాలా ఒక్కొక్కసారి మనకి బేబీ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో మనకి ప్రెగ్నెన్సీ నిలబడి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఎక్టోపిక్ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేయడం కోసమే మ్యాక్సిమం ఈ ఫస్ట్ స్కాన్ చూస్తాము 5 వీక్స్కే. అండ్ డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం, ఎందుకంటే చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ డేట్ అనేది రిలయబుల్గా ఉండదు. బికాజ్ మనము అప్రాక్సిమేట్గా డెలివరీ డేట్ అనేది ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తామంటే వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్ ఉన్నప్పుడు లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ డేట్ నుంచి క్యాల్కులేట్ చేస్తాము. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ 5-6 వారాలప్పుడు చేసిన స్కాన్ ప్రకారము మనం డెలివరీ డేట్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. సో 5th వీక్కే మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్లో హార్ట్ బీట్ చూస్తాము. బట్ మ్యాక్సిమం 6th వీక్ కల్లా హార్ట్ బీట్ అనేది రావాలి. బై ఛాన్స్ 6th వీక్ స్కాన్లో కూడా హార్ట్ బీట్ రాలేదు అంటే మ్యాక్సిమం ఇంకొక 1 వీక్ కూడా వెయిట్ చేస్తాం. సో హార్ట్ బీట్ అస్సలు రాలేదు అన్న వాళ్ళకి మ్యాక్సిమం 7th వీక్ వరకు కూడా మనం వెయిట్ చేస్తాము. బై ఛాన్స్ అప్పటికీ హార్ట్ బీట్ రాలేదు అంటే దాన్ని మనం మిస్డ్ అబార్షన్ అని లేబుల్ చేస్తాం. సో అంటే హార్ట్ బీటే రాలేదు బేబీలో, ఏదో ఒక కారణం వల్ల ఇదే అబార్షన్ అయింది అని మనం అనుకోవచ్చు. ఒకవేళ 5th వీకో 6th వీకో స్కాన్లో హార్ట్ బీట్ చూసి సబ్సిక్వెంట్ స్కాన్లో హార్ట్ బీట్ లేదు అని వస్తే అప్పుడు కూడా అది అబార్షన్ అని మనం డైరెక్ట్గా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వచ్చిన హార్ట్ బీట్ ఆగిపోయింది అంటే డెఫినెట్లీ అబార్షన్ అయినట్టే. బట్ హార్ట్ బీట్ రాలేదు అసలు అంటే మాత్రం ఒక 1 వీక్ ఎక్స్ట్రా వెయిట్ చేసి ఏమన్నా హార్ట్ బీట్ రావడానికి అవకాశం ఉందేమో చూడగలం. సో హార్ట్ బీట్ అనేది ఎంత రేంజ్లో ఉండాలి, ఇది ఎక్కువ తక్కువ అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా చాలా ఎర్లీ స్కాన్స్లో 100 వరకు కూడా హార్ట్ బీట్ వచ్చిన నార్మలే. బట్ యూజువలీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ 110 to 160 మధ్యలో హార్ట్ బీట్ అనేది ఉండాలి. సో ఈ హార్ట్ బీట్ వేరియేషన్స్ కానీ లేకపోతే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది యూజువల్గా 30 వారాలు దాటిన దగ్గర నుంచి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఎర్లీ స్కాన్స్లో ఇంతే ఉందేంటి అంత ఎక్కువ ఉందేంటి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ లేటర్ ఆన్ ఆల్మోస్ట్ 30 వారాలు దగ్గరగా వచ్చిన దగ్గర నుంచి 30 వారాలు దాటిన దగ్గర నుంచి హార్ట్ బీట్ ఎంత ఉంది, దాంట్లో ఏమైనా వేరియేషన్స్ ఉంటున్నాయా, తగ్గుతుందా పెరుగుతుందా అనేది కొంచెం గమనించుకుంటాము. అది యూజువలీ మీ డాక్టర్ అనేది మానిటర్ చేసుకుంటారండి. మీరు దాని ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బేబీ హార్ట్ బీట్ 5-6 వారాల్లోనే మనకి తెలుస్తుంది. అండ్ అది అప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మానిటర్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.